హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటి అని అంటే, నేను మీషో నుంచి ఆర్డర్ అయితే పెట్టా ఒక మగ్గం వర్క్ బ్లౌజ్. మీరు నమ్మరు, ఇప్పటి వరకు నాకు ఒక్క మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా లేదనమాట. బట్ ఒకసారి ట్రై చేద్దాము అని అనుకున్నా. బయట అడిగితే మినిమం వర్క్కే నాకు 2000 అలా చెప్తున్నారు, స్టార్టింగ్ 1000 రూపీస్ చెప్తున్నారు. సో మీషోలో అలా స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఒకటి కనిపించింది అనమాట. సరే చూద్దాము, 700 750 అలా ఉంటుంది ఏమైద్దా అని. సో దాన్ని నేను కూపన్ అప్లై చేస్తే 720 రూపీస్కి విత్ క్లాత్తో నాకు వచ్చిందనమాట. ఎలాగో అన్బాక్సింగ్ చేయాలిగా, దాంతోపాటు వీడియో కూడా తీస్తే మీకు కూడా ఎవరికైనా నచ్చితే తీసుకుంటారు కదా అని చెప్పేసి నేనైతే ఆర్డర్ చేశాను. ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియో మీకు కూడా చూపిస్తే మీరు కూడా నెక్స్ట్ కొనుక్కుంటారు కదా, నచ్చితే మీరు కూడా పర్చేస్ చేస్తారు కదా అని చెప్పేసి వీడియో అయితే తీయడం జరుగుతుంది. అసలు నార్మల్గా అయితే మనము కేవలం వర్క్కే ఇలా ఈ టైప్ ఇంత హెవీ వర్క్కి కేవలం వాళ్ళు చాలా అంటే చాలా ఛార్జ్ చేస్తారు. తక్కువ వేసుకున్నా కానీ మనకి 2500 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. మనకి మళ్ళీ క్లాత్ కూడా ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. సో మీషోలో ఎందుకు మరి ఇంత రీజనబుల్గా ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ఎంత బాగుంది అని అంటే, అసలు చాలా బాగుంది. ఇంత రీజనబుల్గా మనకి ఇస్తున్నారంటే అసలు నేనైతే అసలు నమ్మలేకపోతున్నాను అనమాట. క్లాత్ కాస్టే మనకి ఇప్పుడు హాఫ్ పట్టు బయట చూస్తున్నాం కదా 200 రూపీస్ మీటర్ వస్తుంది. అలాంటిది అసలు విత్ వర్క్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. వర్క్ డీటెయిలింగ్ కూడా మీకు చూపిస్తాను, కొంచెం దగ్గరికి తీసుకురాను. సో చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఎక్కడ స్టిచ్ అంటే మొత్తం ఇదంతా కూడా స్టిచ్ చేసింది. నేను ఎక్కడన్నా పేస్ట్ చేశారేమో ఇవన్నీ అనుకున్నా, కానీ బ్యాక్ సైడ్ కూడా చూడండి మీరు, ఇదంతా వర్క్ వచ్చిందనమాట. అంటే వాళ్ళు కుట్టారు. మనకి ఇంత రీజనబుల్ ప్రైస్లో రావడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. స్టిల్ అసలు నేను నమ్మలేకపోతున్నాను అనమాట. కొంచెం దగ్గరికి తీసుకురండి. ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో చూడండి. అసలు మీరు కొంచెం చేయనాను, అసలు చూడు వర్క్ అదంతా కూడా. నేను యాక్చువల్లీ ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్ కోసం చూశాను, బట్ మెరూన్ కలర్ ఏంటంటే నాకు ఒక గోల్డ్ కలర్ శారీ ఉంది. నేను ఆ శారీకి పేరప్ చేయడానికని బయట వర్క్కి అడిగితే 3000 అన్నారు. అమ్మో, ఇప్పుడు నేను 3000 రూపీస్ వర్త్ ఖర్చు పెట్టాలా అని అనుకున్నాను. బట్ మీషోలో లక్కీ అంటే లక్కీగా నాకు ఇది దొరికిందనమాట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. స్టిచ్ చేయించిన తర్వాత నేను మీకు మళ్ళీ కూడా చూపిస్తాను. అంత బాగుందన్నమాట, నాకు భలే నచ్చింది. అసలు చూడండి, ఆ హ్యాండ్కి మనకి ఎల్బో హ్యాండ్కి వచ్చింది. ఇంత రీజనబుల్గా మీషో ఎందుకు మనకి ఇస్తుందా అనేది కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది. నెక్ డీటెయిలింగ్ చూడండి అసలు ఎంత బాగుందో. ఎక్కడ కూడా అసలు అవుటర్ రాలేదన్నమాట, అంత ఫినిషింగ్ ఉంది. నాకు ఒక్క చోట ఇక్కడ ఒక్క చోట ఇది మిస్ అయిపోయింది. బట్ రిమైనింగ్ అంతా కూడా బుటీస్ వచ్చి చాలా బాగుంది. అసలు చూడండి, మనం క్లాత్ ఇచ్చి కుట్టించుకుంటే కూడా ఇంత బాగా కుడతారో లేదో అంత బాగుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. మనకి ఫ్రంట్ కూడా ఇలా ఇచ్చారు, బ్యాక్ చూశారు కదా, బ్యాక్ ఇలా ఇచ్చారనమాట మొత్తం కూడాను. బాగుంది. ఇక్కడ ఫ్రంట్ చూడండి, ఫ్రంట్ కూడా మనకి కామన్గా వన్ సైడ్ వస్తుంది కదా, ఇది కూడా చాలా నీట్గా ఇచ్చారు. అసలు ఇంకా ఏదన్నా మగ్గం వర్క్ అంటే ఈ వెండర్ దగ్గర ఖచ్చితంగా మనము నమ్మకంగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. అంతంటే అంత బాగుంది. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట శారీ. ఈ శారీ కోసం బ్లౌజ్ అనమాట. శారీ కాస్ట్ తక్కువే పడింది, కానీ నాకు బ్లౌజ్ అడిగితేనే 3000 అన్నారు. సో చాలా ఎక్కువ, ఎలా అనుకున్నా. ఫస్ట్ గ్రీన్తో పేరప్ చేద్దాం అనుకున్నా, బట్ నేను చాలా వరకు చూసినప్పుడు దగ్గర రెడ్తో పేరప్ చేస్తే చాలా బాగుందన్నమాట. సో అందుకోసమని నేను రెడ్ కలర్ అయితే తెప్పించాను.
నేను ఇప్పుడు కొంచెం బ్లౌజ్ ఇలా వేసుకొని చూపిస్తాను మీకు, చూడండి. ఇలా అన్నమాట. దీనికి రెడ్ అయితే బాగుంటుంది అని అనిపించింది. తర్వాత మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఈ అప్కమింగ్ డేస్లో మా ఇంట్లో పెళ్ళి వస్తుందన్నమాట. ఆ పెళ్ళి కోసం బడ్జెట్లో రెడీ చేసుకుంటున్నాం బట్టలు, అంతే, అంతకు మించి ఏం లేదు. సో నాకు ఎప్పటి నుంచో గోల్డ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ చాలా ఇష్టం అన్నమాట కలర్స్. ఇంకా దానికోసం అని నేను ఇలా పేరప్ చేద్దాము అని చెప్పేసి ఇలా తెప్పించుకున్నాను అన్నమాట. దీనికి ఆల్రెడీ కొంచెం చిన్న లేస్ వచ్చింది. ఫ్యాన్సీ శారీ లాగా ఉంటుందన్నమాట. ఇది టిష్యూ శారీ. సో డిఫరెంట్గా ఎప్పుడు పట్టు చీరలేనా కొంచెం ఇలా ట్రై చేద్దాము అని చెప్పేసి నేనైతే ఇలా తెప్పించడం అయితే జరిగిందనమాట. వర్క్ కూడా నేను బ్లౌజ్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనమాట. గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనం ఏ శారీకైనా కానీ మ్యాచ్ చేసుకునే విధంగా అయితే తెప్పించాను. గోల్డ్ కలర్ అంటే ఇంకా ఏదున్నా కానీ వేసుకోవచ్చు కదా, ఇంకా ఆ ఉద్దేశంతో అయితే తెప్పించాను అనమాట. అసలు మీ అందరికీ ఇది ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా నచ్చి కావాలి అని అంటే ఖచ్చితంగా డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి అనమాట. 100% రికమెండెడ్ దాంట్లో ఇది నెంబర్ 1 ప్లేస్లో ఉంటుందన్నమాట. తప్పకుండా కొనుక్కోండి. మనకి రీజనబుల్లోనే వచ్చింది కాబట్టి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. జస్ట్ 700 రూపీస్లో విత్ క్లాత్తో మనకి మగ్గం వర్క్ అనేది వచ్చిందనమాట. నా దగ్గరికి ఒక 2-3 శారీస్కి కూడా ఇది మ్యాచ్ అవుతుంది. వాటికి కూడా నేను హ్యాపీగా వేసుకోవచ్చు అనమాట. మన బడ్జెట్లో మనం ఒక 2-3 శారీస్కి పేరప్ చేసుకోవచ్చు అంటే అంతకు మించిన ఇంకా హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి. చిన్న చిన్న వాటితోనే మనం ఎంతో పొదుపు చేసుకోవచ్చు. వాటిలో మీషో కూడా ఒకటి అనమాట. చాలా వరకు ఫేక్ ప్రోడక్ట్స్ వస్తాయి, కొన్ని ఏమో నార్మల్గా ఒక కలర్ ఫేడ్ అవటం అలా వస్తాయి. బట్ వాటిని కూడా మనం చూసి ఫైండ్ అవుట్ చేసుకొని మనకి ఏది నచ్చితే ఇంకా అది కొనుక్కోవచ్చు అనమాట. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఎన్నిసార్లు చెప్తున్నాను చూసారా వర్త్, కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు అని.